గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్. సో టీఎస్పీఎస్లో ఇవాళ జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు? ఫస్ట్ ఈ కట్ ఆఫ్కి వెళ్ళే ముందు మేము వరుసగా 2 సార్లు సెకండ్ ర్యాంక్ సాధించాం. జిఆర్ మధుసూదన్ సెకండ్ ర్యాంక్, మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆయన సెకండ్ ర్యాంక్. అదేవిధంగా బి పావని 2023లో సెకండ్ ర్యాంక్ సాధించాం. సో కాబట్టి మీరు కూడా మంచి ర్యాంక్ సాధించాలని అందరూ కూడా ప్రిలిమ్స్ కష్టపడి చదివిన వాళ్ళందరూ క్వాలిఫై అవ్వాలని నేను మనసా వాచ కర్మన కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ హూ అపియరింగ్ ఫర్ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆన్ దిస్ డే. సో ఇది కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని చెప్పి అందరిలో ఉత్కంఠత నెలకొని ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు ప్రిలిమ్స్ జరిగింది, ఇది 3వసారి ప్రిలిమ్స్ జరుగుతుంది కాబట్టి. సో నేను క్వశ్చన్ పేపర్లు అన్నిటిని, అంటే క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని, అంటే అన్ని సిరీస్లో క్వశ్చన్ పేపర్ని తరోగా బాగా స్టడీ చేసి ఏదో అదరాబదరాగా ఏదో తొందరగా ఏదో చెప్పేద్దామనే ఉద్దేశంతో కాకుండా డీటెయిల్డ్గా ఏ టాపిక్స్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ వచ్చాయి అన్నిటినీ కూలంకుషంగా బాగా నేను స్టడీ చేసి లాస్ట్ 4-5 అవర్స్ నుంచి నేను స్టడీ చేసి నాకున్న అనుభవంతో, ఎందుకంటే గతంలో మేము 2 సార్లు సెకండ్ ర్యాంక్ సాధించాం కాబట్టి మా ఇన్స్టిట్యూట్ నుంచి, అశోక్ ఐఏఎస్ స్టడీ సర్కిల్, అశోక్ నగర్ ఎక్స్పోర్ట్స్, హైదరాబాద్, సుబ్బారావు సార్. సో నా అనుభవంతో నేను చెప్తున్నటువంటి విషయం. ముందు పేపర్కి వస్తే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ టీఎస్ బేసిక్ కానీ వస్తే, ఈ పేపర్లో మనం చూస్తే జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ కానీ చూస్తే కాస్త మోడరేట్గా ఉన్నాయి. కొన్నేమో డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి, కొన్నేమో మల్టిపుల్ చాయిస్ వచ్చాయి, కొన్నేమో స్టేట్మెంట్స్ వచ్చాయి. ఓకే, పర్లేదు, మోడరేట్గా ఉన్నాయి. కొంచెం లాస్ట్ 4-5 మంత్స్ నుంచి కష్టపడి చదివే వాళ్ళు ఎవరైనా సరే దీన్ని సాధించవచ్చు జనరల్ స్టడీస్ క్వశ్చన్స్లో. అంటే జనరల్ స్టడీస్లో కానీ మనం కానీ చూసినట్లయితే యాజ్ యూజువల్గా ఎకానమీ, హిస్టరీ నుంచి కాస్త అటో ఇటుగా ఒక 15-17 క్వశ్చన్స్ ఆ ఏరియాలో రావడం జరిగింది. పాలిటీలో కొంచెం తగ్గినట్టు అనిపిస్తున్నాయి, ఒక 10-12 క్వశ్చన్స్ వచ్చినట్టుగా అనిపిస్తున్నాయి పాలిటీలో. ఈ జాగ్రఫీలో కూడా దాదాపుగా మనకు ఒక 12-15 క్వశ్చన్స్ వచ్చాయి కొన్ని ఎకనామిక్ జాగ్రఫీ నుంచి కానీ చూస్తే. ఇక రెస్ట్ ఆఫ్ ద టాపిక్స్ కానీ చూసినట్లయితే మనం ఒక 8-10 క్వశ్చన్స్ అండ్ యావరేజ్గా వచ్చాయి. ఇందులో మల్టిపుల్ చాయిస్ ఉన్నాయి, అంటే మల్టిపుల్ చాయిస్ మీన్స్ మ్యాచింగ్ ద ఫాలోయింగ్స్ అనమాట. మ్యాచింగ్ ద ఫాలోయింగ్స్ ఉన్నాయి, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. కంపేర్ టు ద ప్రీవియస్ పేపర్స్ ఏపీపీఎస్సీ కానీ ఇతర గ్రూప్ 1 పేపర్తో పోలిస్తే కొంచెం పర్లేదు అనిపిస్తుంది నాకున్న అభిప్రాయం. నా అభిప్రాయం చెప్తున్నాను నేను. చదివిన వాడికి ఎవరికైనా సరే ఇది ఈజీ అని అనిపిస్తుంది కొంతవరకు. సో ఇక మనం కానీ చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ అయితే కొంచెం ఈజీగానే వచ్చాయని చెప్పొచ్చు కంపేర్ టు ది ప్రీవియస్ ఎగ్జామినేషన్స్. కరెంట్ అఫైర్స్ ఎలా అడగాలో అలాగానే కొంచెం పర్వాలేదు, ఈజీగా. లాస్ట్ 6 months 1 year నుంచి ఎవరైతే న్యూస్ పేపర్, మ్యాగజైన్స్ చదువుతారో వాళ్ళందరూ కూడా చేయడానికి అవకాశం ఉన్నట్లుగానే ఉన్నాయి. ఇందులో అయితే పెద్దగా మనకి అనిపించలేదు అంత టఫ్గా ఉన్నాయని లేవు, సమ్ టైమ్స్ అంత ఈజీగా ఉన్నాయని లేవు. బట్ ఎవరైతే లాస్ట్ 6 months నుంచి 1 year నుంచి న్యూస్ పేపరు ఇవి కరెక్ట్గా ఫాలో అవుతుంటారో వాళ్ళు కరెక్ట్గా చేయగలుగుతారని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఇక మెంటల్ ఎబిలిటీగా చూస్తే కొంచెం డిఫికల్ట్గానే ఉన్నాయి. అంటే మెంటల్ ఎబిలిటీస్ కాస్త మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కొంతవరకు చేయగలుగుతారేమో, కానీ కొంచెం డిఫికల్టే అని చెప్పాలి యాజ్ యూజువల్గా చెప్పాలంటే. సో మెంటల్ ఎబిలిటీ ఇవన్నీ పక్కన పెడితే జనరల్ స్టడీస్లోను కరెంట్ అఫైర్స్లోను, అంటే జనరల్ స్టడీస్లో మనకి నెంబర్ ఆఫ్ ఏరియాస్ ఉన్నాయి. హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ, స్కీమ్స్, సోషల్ ఇష్యూస్ అంటే సోషియాలజీ, సో తెలంగాణ స్కీమ్స్, ఇవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి వీటిల్లో మనం 50% క్వశ్చన్స్ కానీ మీరు చేయగలిగినట్లయితే ఖచ్చితంగా మీకు ప్రిలిమినరీ అవుతుంది. అంతేగాని వాళ్ళు ఇంత చెప్పారు, వీళ్ళు కట్ ఆఫ్ ఇంత ఉంది, వాళ్ళు కట్ ఆఫ్ ఇంత ఉందని చెప్పి పాపం చాలామంది మనోవేదనకు గురవుతూ ఉంటారు. ఇక్కడ కట్ ఆఫ్ నిర్ణయించేది మీ మనస్సాక్షి మాత్రమే. మీరు ఎన్ని కరెక్ట్గా చేశారో మీకు మాత్రమే తెలుస్తుంది. మేము కాస్త యావరేజ్గా, ఉజ్జాయింపుగా ఒక ఎస్టిమేషన్ మీద ఇంత కట్ ఆఫ్ ఉండొచ్చు అని చెప్తాం. యాస్టీజ్గా అంత ఉండకపోవచ్చు, కాస్త అటో ఇటుగా ఉండొచ్చు. ఎగ్జిట్ పోల్స్ కాదు కదా, అవే కరెక్ట్గా రావట్లేదు. ఒక్కొక్కసారి కరెక్ట్గా అవుతుంది.
కాబట్టి కట్ ఆఫ్ అనేది మీరు రాసిన దాన్ని బట్టి మీకే ఒక ఐడియా ఉంటుంది. అంటే 50% క్వెషన్స్ కానీ మీరు చేసినట్లయితే కరెక్ట్‌గా, ఎందుకంటే నెగెటివ్ మార్కింగ్ లేదు కాబట్టి 50% కానీ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్లియర్ చేయగలుగుతారు. అందులో నో డౌట్ ఎట్ ఆల్. 50% చేయటం పెద్ద ఈజీ అయితే ఏం పెద్ద కష్టం అయితేనేం కాదు ఈ పేపర్‌లో. రిజర్వేషన్ ఉన్నటువంటి వాళ్ళు, ఇతరితర వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ 45-50% కానీ చేయగలిగినట్టయితే ఖచ్చితంగా మీకు ప్రిలిమ్స్ అవుతుంది. అసలు యాక్చువల్‌గా ఏంటంటే మీరు వాళ్ళు ఇంత చెప్పారు, వీళ్ళింత చెప్పారు అనే దానికన్నా కూడా మీకే తెలుస్తుంది కట్ ఆఫ్ ఎంత అనేది. నిజంగా సీరియస్ క్యాండిడేట్స్ అయితే రేపు ఉదయం నుంచే స్టార్ట్ చేస్తారు వాళ్ళు మెయిన్స్ ప్రిపరేషన్. రేపు ఉదయం నుంచి స్టార్ట్ చేస్తారు వాళ్ళు. వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళు కట్ ఆఫ్ ఇంత ఉంటది, అంత ఉంటది ఇదేది పట్టించుకోరు వాళ్ళు. వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. అలాగే మీరు వీటిల్లో ఒక 45-50% క్వెషన్స్ చేసామని నమ్మకం మీకు గాని ఉన్నట్లయితే మీరు స్టార్ట్ చేయండి మీ ప్రిపరేషన్. ఏం ఇబ్బంది లేదు. మెయిన్స్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ ఇన్‌స్టిట్యూట్ ఇంత, ఈ ఫ్యాకల్టీ ఇంత, ఆ డైరెక్టర్ ఇంత, ఈ డైరెక్టర్ ఇంత ఇచ్చారు. ఇవన్నీ బేజారు వేసుకునే కన్నా మీకు రేపు ఉదయాన్నే ఏదో ఒక న్యూస్ పేపర్‌లో కొంత ఇస్తారు మీకు సమాచారం. దాన్ని కాస్త అటో ఇటోగా దాన్ని కూడా మనం కన్సిడర్ చేయలేము ఎగ్జాక్ట్‌గా ఇంత ఉంటుందని. మీరు ఒక 50% ఆన్సర్ చేయగలుగుతున్నాం. మేము సేఫ్ జర్నీలో ఉన్నాం. ఒక 48-50% లేదా 45-50% చేయగలుగుతున్నాం అని మీకు నమ్మకం ఉన్నప్పుడు మీరు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా ఇది మంచి అవకాశం. అంతేగాని కన్‌ఫ్యూజన్ మైండ్‌లో ఉండకండి. ఎందుకంటే గతంలో చాలామంది కట్ ఆఫ్ ఉంటదా? ఎంత ఉంటది? ఎంత ఉంటదని అడుగుతూనే 2-3 నెలలు అశోక్ నగర్‌లో గడిపేస్తారు. పాపం ఈలోగా రిజల్ట్ వస్తే వాళ్ళు క్వాలిఫై అవుతారు. కానీ ఉపయోగం ఏంటి? నా దగ్గర టెస్ట్ చేసి రాయడానికి వచ్చిన వందల మంది నాకు చెప్పింది ఇదే. సార్ కట్ ఆఫ్ ఎంత ఉంటదో తెలియక కన్‌ఫ్యూజ్ అయ్యి వచ్చిన తర్వాత ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత వద్దామని వెయిట్ చేసాం. వచ్చిన తర్వాత ఏముంటదండి? రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు 2 మంత్సో, 3 మంత్సో ఇస్తారు. ఒక్కోసారి 45 డేస్ కూడా ఇవ్వచ్చు. మనం ఏం చేయలేం కదా దానికి. ఆ టైంలో మీరు 6 పేపర్స్ మీరు చదివి, రాసి మెయిన్స్ రాయడం, ఒక్కొక్క పేపర్‌కి 150 మార్క్స్ రాయడం అంటే అంత ఈజీ కాదు కదా! అందుకని మీరేం చేస్తారంటే, మీ మనస్సాక్షినే కట్ ఆఫ్ ఎంత నిర్ణయిస్తుందో మీకు ఒక ఐడియా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అన్నీ నమ్మకండి. మీరు ఒక 50% ఆన్సర్ చేయగలిగాం మేము అని మీకు నమ్మకం కలిగినప్పుడు, రేపు న్యూస్ పేపర్‌లోనూ అట్లాంటి వాటిల్లో మీకు పేపర్ మొత్తం కీ పెడతారు. ఆల్రెడీ చాలా ఇన్‌స్టిట్యూట్‌ల వాళ్ళు పెట్టుంటారు. సో, వాటిల్లో మీకు ఒక ఐడియాలజీ వస్తుంది కాబట్టి దాన్ని తీసుకొని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. మెయిన్స్ రిజల్ట్ వచ్చేసరికి మీరు 2-3 పేపర్స్ కంప్లీట్ చేయాలి. అప్పుడే మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. అంతేగాని రిజల్ట్ వచ్చినా చూద్దాంలే ఎంతమంది పోటీ పడుతున్నారండి? 1:50 ఉంది కాబట్టి ఎంతమంది ఉంటారండి? వాళ్ళందరినీ కంపీట్ చేయాలి కదా! ఆల్రెడీ సివిల్స్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు, సివిల్స్ మెయిన్స్ రాసినటువంటి వాళ్ళు, ఆల్రెడీ లాస్ట్ గ్రూప్ 1 ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి వాళ్ళు, లాస్ట్ గ్రూప్ 1 ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి వాళ్ళు నాకు తెలిసి మా ఇన్‌స్టిట్యూట్‌లోనే 5 మెంబర్స్ ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరినీ మనం కాంపీట్ చేయాలి కదా! వాళ్ళు బెటర్ దెన్ న్యూ కమర్స్ అనమాట. సో, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కట్ ఆఫ్ గురించి మీరు మైండ్‌లో నుంచి తీసేయండి. హాయిగా, ప్రశాంతంగా మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీ ప్రిపరేషన్ ఏం వృధాగా పోదు ఇది. సివిల్స్ రాసుకోండి వెంటనే. సివిల్స్ తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్‌లో రాయొచ్చు. తెలుగు మీడియంలో కూడా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయొచ్చు. మీరు ఎందుకు ఒకవేళ గ్రూప్ 1లో అదో ఏదో అటో ఇటో అయిందనుకోండి భయపడాల్సిన అవసరం ఏంది? సివిల్స్ ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ జరుగుతుంది కదా! సివిల్ సర్వీసెస్ రాయండి. వెంటనే గ్రూప్ 2 ఉంది. కాబట్టి ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే మీరు హాయిగా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మళ్ళీ యాజ్ యూజువల్‌గా స్టార్ట్ యువర్ సబ్జెక్ట్స్. మెయిన్ సబ్జెక్ట్స్ రాయండి. ప్రిలిమ్స్ ఏంటంటే కొంచెం ఈజీగా మీరు ఫ్యాక్ట్స్ చదవడం కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ. బట్ మెయిన్స్‌లో ఏంటంటే మీరు ఆ కంటెంట్ ఉండాలి. మీరు ఆ క్వెషన్‌కి ఆన్సర్ ఎలా రాయాలి? ఆన్సర్ ఎవల్యూషన్ అనేది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. సో, మా దగ్గర ఏంటంటే అశోక ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లో నేను మీకు టెస్ట్ సిరీస్ ఇస్తాను. కోచింగ్ క్లాసెస్ ఇస్తాం. టెస్ట్ సిరీస్‌లో ఏంటంటే మేము నా దగ్గర పెట్టుకొని మీరు నా పక్కన నుంచొని పెట్టుకొని మిమ్మల్ని కరెక్ట్ చేస్తారు. మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి మధుసూదన్ ఆయన సెకండ్ ర్యాంక్ సాధించాడు. అదేవిధంగా బి పావని సెకండ్ ర్యాంక్ గ్రూప్ 1లో. వీళ్ళిద్దరూ కూడా మా దగ్గరకు వచ్చి ఇలాగే కరెక్ట్ చేయించుకొని ఆన్సర్ ఎవల్యూషన్ చేయించుకొని మంచి ర్యాంక్ మధుసూదన్ అనే ఆయన ఇంగ్లీష్ మీడియంలో సెకండ్ ర్యాంక్ సాధిస్తే ఈ బి పావని అనే ఆమె తెలుగు మీడియంలో రాసి సెకండ్ ర్యాంక్ సాధించింది. మన ఈ మధ్యనే 2023 రిజల్ట్‌లోనే ఆమె వచ్చింది ఏపీపీఎస్సీలో. కాబట్టి మీరు కట్ ఆఫ్ అనేది చాలా తక్కువే ఉంటుంది. అంతగా మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. దాదాపుగా 600 పోస్టులు ఉన్నాయి కాబట్టి సుమారుగా
నియరెస్ట్ 600 కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీ మనస్సాక్షి నిజమైన కట్ ఆఫ్. కాబట్టి మీరు ఎన్ని రాశారో, ఎన్ని పెట్టారో మీకు మాత్రమే తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు ఈ రకరకాల ఈ వీడియోలు ఇవన్నీ చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా గోల్డెన్ ఆపర్చునిటీ. ఇంత పెద్ద నోటిఫికేషను మనం భవిష్యత్తులో కూడా ఊహించలేమన్నమాట. అంత పెద్ద నోటిఫికేషన్ వచ్చింది. సో ఇది మీరు నాకున్న అనుభవంతో నేను ఎంతోమంది ఇప్పుడు మీకు చెప్పే కదా, వీళ్ళే సెకండ్ ర్యాంక్ సాధించిన వాళ్ళు నా విద్యార్థులు, వీళ్ళు నా స్టూడెంట్స్, వీళ్ళు నాకున్న అనుభవంతో నేను మీలో ఇన్స్పిరేషన్, మీలో మిమ్మల్ని గ్రూప్ 1 అధికారులుగా, తెలంగాణలో గ్రూప్ 1 అధికారులుగా చేయాలన్న ఉద్దేశంతోనే ఇవి చెప్తున్నాను. అంతేగాని మీరు ఇందులో మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. చక్కగా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. హాయిగా అందరూ క్వాలిఫై అవుతారు. మంచిగా రాసిన వాళ్ళు, లాస్ట్ 6 months నుంచి కష్టపడే వాళ్ళు అందరూ ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. మీరు ఇందులో భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రండి మా దగ్గరకు వచ్చి టెస్ట్ సిరీస్ రాయండి. ఆల్రెడీ కొంతమంది టెస్ట్ సిరీస్ రాస్తున్నారు. ఎక్కువగా ఏంటంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎక్కువ రాస్తున్నారు, తెలుగు మీడియం వాళ్ళు తక్కువ రాస్తున్నారు. తెలుగు మీడియం వాళ్ళు రాయండి టెస్ట్ సిరీస్. టెస్ట్ సిరీస్ రాస్తే కదా మీరు ఎక్కడ ఎలా ఉన్నారు, ఏం రాస్తున్నారు, ఏం రాయలేదని తెలిసేది. మీరు రాసేది కరెక్టా కాదని తెలియకుండా ఎందుకంటే టైం వేస్ట్ చేస్తారు. చక్కగా మీరు వచ్చి టెస్ట్ సిరీస్ రాయడం వల్ల మేము దగ్గర పెట్టుకొని, నేనే స్వయంగా దగ్గర పెట్టుకొని మీ క్వశ్చన్ పేపర్స్ అన్నీ దిద్దుతాను మిమ్మల్ని నా పక్కన పెట్టుకొని. అందుకే వీళ్ళందరికీ సెకండ్ ర్యాంక్ వచ్చింది. కాబట్టి 2 సార్లు మా ఇన్స్టిట్యూట్ 2 సార్లు సెకండ్ ర్యాంక్ సాధించాం. గర్వంగా చెప్తున్నాను నేను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై స్టూడెంట్స్, మిస్టర్ మధుసూదన్ అండ్ పావని. ఒకళ్ళు తెలుగు మీడియం, ఒకళ్ళు ఇంగ్లీష్ మీడియం. సో మీకు కూడా ఇలాంటి మంచి ర్యాంక్స్ వస్తాయి. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. రేపు ఉదయం నుంచి స్టార్ట్ చేయండి మీ ప్రిపరేషన్. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.